హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియోస్ ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా వీడియో ఓపెన్ అయిపోతుంది, మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వర్గో కన్య రాశి మీ రీడింగ్ అయితే చూద్దాము. మీ కరెంట్ పార్ట్నర్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ చూద్దాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ లో అయితే అడ్వైస్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీ సిచ్యువేషన్ కి ఫిట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు, దాన్ని వదిలేసేసేయండి. అన్నెసెసరీ ఫిట్ అవ్వద్దు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఈ రీడింగ్ లో మీ కరెంట్ పార్ట్నర్ గురించి అయినా రావచ్చు, లేకపోతే మీ ఎక్స్ గురించి రావచ్చు. మీరు ఎవరితో డీల్ చేస్తే వాళ్ళ గురించి అయితే వస్తుంది. మెయిన్ గా అయితే మీ మీ మైండ్ లో ఉన్న పర్సన్ గురించి అయితే వస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ ని చూడండి. బట్ అన్నెసెసరీ అయితే ఫిట్ అవ్వద్దు, మీకు రెజనేట్ అవ్వకపోతే వదిలేసేసేయండి. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు ఫస్ట్ కార్డు 4 of Pentacles, the Hanged Man, 6 of Swords, King of Pentacles in reverse, 9 of Pentacles, 7 of Cups, 5 of Wands and 7 of Wands. సో మీ పార్ట్నర్ జోడియాక్ సైన్ క్యాప్రికాన్ అవ్వచ్చు, మీ సైన్ అవ్వచ్చు, వర్గో అవ్వచ్చు, లియో, పైసిస్, అక్వేరియస్, స్కార్పియో. ఈ సైన్స్ ఉన్నాయి. ఈ సైన్స్ అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు కూడా. సో మెయిన్ గా ఇక్కడ ఈ రీడింగ్ లో అయితే ఫీలింగ్స్ లేవు అని అయితే కాదు, ఫీలింగ్స్ ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి అని కూడా చెప్పలేము. సో యాక్చువల్లీ ఈ పర్సన్ హార్ట్ లో ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఈ ఎమోషన్స్ ని హోల్డ్ చేసే చేసి పెట్టుకునే ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. లైక్ కొన్నిసార్లు మనం ఎవరినైనా వదులుకోలేము, అలాగే మనం రీచ్ కూడా అవ్వలేము. సో అలాంటి ఎనర్జీ అయితే ఉంది. మూవ్ ఆన్ అవ్వలేము, మూవ్ ఫార్వర్డ్ కూడా అవ్వలేము అనమాట. సో ఈ రీడింగ్ లో ఎగ్జాక్ట్లీ అలాంటి స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లవ్ స్టోరీ కన్నా కన్ఫ్యూజన్, వెయిటింగ్, ఓవర్ థింకింగ్ అండ్ ఎమోషనల్ డిస్టెన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ నుంచి ఏం హైడ్ చేస్తున్నారు, ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి, ఫ్యూచర్ లో అప్రోచ్ అవుతారా లేదా, ఈ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుందో అదైతే మనం క్లియర్ గా చూద్దాము. సో ప్రజెంట్ మూమెంట్ లో ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్ గా వదిలేశారు అని అయితే కార్డ్స్ చెప్పట్లేదు. యాక్చువల్లీ ఆపోజిట్ గా ఉందన్నమాట. వాళ్ళు ఇంకా ఈ కనెక్షన్ ని హోల్డ్ చేస్తున్నారు. మీ గురించి కేర్ ఉండొచ్చు, మీ మెమరీస్ ఇంకా వాళ్ళతో ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం లేదనమాట. సో మీ ప్రొఫైల్ చెక్ చేయడం, మీ అప్డేట్స్ అబ్జర్వ్ చేయడం, మీ గురించి ఆలోచించడం, కానీ డైరెక్ట్ గా చెప్పారనమాట. సో ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ హార్ట్ ఓపెన్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో డిలేస్ ఉంటాయి, వెయిటింగ్ ఉంటుంది. వాళ్ళు మీ నుండి హైడ్ చేస్తున్న థింగ్ ఏంటి అంటే, వాళ్ళు కంప్లీట్ గా క్లారిటీలో లేరనమాట. సో వాళ్ళు ఈ కనెక్షన్ ని ఇంకా ప్రాసెస్ చేస్తున్నారు, డిసిజన్స్ తీసుకోలేకపోతున్నారు, సిచ్యువేషన్ ని డిఫరెంట్ యాంగిల్ నుంచి చూడడం, యాక్షన్స్ డిలే చేయడం. సో మీకు ఎలా అంటే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారేమో అని మీకు అనిపిస్తుంది, కానీ కార్డ్స్ చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు ఇంకా స్టక్ ఫేజ్ లో అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకి హీలింగ్ అవసరం. సో వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఎమోషనల్ హీలింగ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హీలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఈ పర్సన్ కొన్ని పెయిన్ఫుల్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ పెయిన్ఫుల్ ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దానివల్ల లెస్ కమ్యూనికేట్ చేయడం, ఎమోషనల్ గా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది ఫీలింగ్స్ లేకపోవడం అయితే కాదు, యాక్చువల్లీ వాళ్ళు పెయిన్ నుండి రికవర్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళ థాట్స్ లో అయితే మీరు కొంచెం ఎమోషనల్లీ అన్అవైలబుల్ గా అయితే కనిపించవచ్చు, లేదా రిలేషన్షిప్ స్టెబుల్ గా ఉంటుందా అనే డౌట్ ఉండొచ్చు అనమాట వాళ్ళకి. సో
కమ్యూనికేషన్ క్లారిటీ లేకపోవడం వల్ల కన్సిస్టెన్సీ గురించి కొంచెం వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. ఫ్యూచర్ గురించి లైక్ అన్సర్టనిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెగటివ్ కార్డ్ అని అర్థం కాదు, కానీ వాళ్ళ మైండ్ లో అయితే ప్రాక్టికల్ డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ రిలేషన్షిప్ నమ్మొచ్చా, మేబీ వాళ్ళ పాస్ట్ పెయిన్స్ వల్ల సో మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఎమోషన్స్ ని కొంచెం హైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి పీస్ కావాలి, డ్రామా కాకుండా, ప్రెషర్ లేకుండా. సో అలాంటి ఎనర్జీ అయితే ఉందన్నమాట. హెల్దీ అండ్ మెచ్యూర్ కనెక్షన్ అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, పర్సనల్ స్పేస్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళు రిలేషన్షిప్ లో ఫ్రీడమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి లైక్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి రిలేషన్షిప్ లో. సో ఈ పర్సన్ మైండ్ లో చాలా పాసిబిలిటీస్ రన్ అవ్వచ్చు. లైక్ రీచ్ అవ్వచ్చా, లేకపోతే వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా, ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. క్లారిటీ తక్కువ అవుతుంది అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఇమాజినేషన్ రియాలిటీ కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఫ్యూచర్ యాక్షన్స్ చూస్తే కాంటాక్ట్ పాసిబిలిటీ ఉంది. వాళ్ళు మీతో మాట్లాడలేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు లైక్ కాంటాక్ట్ చేస్తారు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ స్మూత్ గా కాదు, కొంచెం డిస్కషన్స్ ఉంటాయి, డిసగ్రిమెంట్స్ ఉంటాయి, డిబేట్ ఎనర్జీ ఉంటుంది, సడన్ మెసేజెస్ రావచ్చు, క్లారిఫికేషన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు, క్లారిఫికేషన్ కోసం డిఫరెంట్ ఒపీనియన్స్ బయటికి రావడం. సో ఇక్కడ రొమాంటిక్ కన్ఫెషన్ కార్డ్ కాదు. సో కన్వర్జేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్ గా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే, ఈ కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే బౌండరీస్ క్లియర్ గా ఉండాలి. అండ్ ఇద్దరు ఓన్ ఓన్ పొజిషన్స్ ని డిఫెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నేను కరెక్ట్ అని ఫీల్ అవ్వడం, ఈగో క్లాషెస్ రావడం, ఎమోషనల్ వాల్స్ రావడం. సో కాబట్టి రిలేషన్షిప్ ఈజీగా ఫ్లోలో వెళ్ళడం కన్నా ఎఫర్ట్స్ తో మెయింటైన్ చేయాల్సిన కనెక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మీకు అడ్వైజ్ ఏంటి అంటే, ఒకవేళ ఆ పర్సన్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటే మీరు క్లారిటీ లూజ్ అవ్వద్దు, క్లారిటీ మీరు మిస్ అవ్వకండి. వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఉంటే అండ్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారనుకోండి, మీరు మీ వాల్యూని క్వశ్చన్ చేయకండి. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అలాంటివి మీరేం పెట్టుకోకండి. మీ వాల్యూని మీరు గుర్తు చేసుకోండి. అండ్ ఇంకెవరైనా అంటే మీ పర్సన్ స్టక్ గా ఉన్నారు వాళ్ళ ఎమోషన్స్ నుంచి, లైక్ వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల స్టక్ గా ఉన్నారు, వాళ్ళ పాస్ట్ వల్ల స్టక్ గా ఉన్నారు అంటే మీరు కూడా సేమ్ ప్లేస్ లో అయితే స్టక్ అవ్వకండి. సో స్టక్ అవ్వకుండా మీ వర్క్ మీరు చేసుకోండి, మీకు నచ్చిన పని చేయండి, మీ ఫ్రెండ్స్ తో అవుటింగ్ వెళ్ళండి. సో ఇలాంటి పనులు ఏమైనా చేసుకోండి అనమాట. మీరు స్టక్ అవ్వకండి. వాళ్ళు స్టక్ గా ఉంటే అది వాళ్ళ పాస్ట్ వల్ల వాళ్ళు అలా ఉండొచ్చు. సో మీరు మీ మీద ఇంట్రెస్ట్ లేదు అని అనుకోకండి. మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా హోప్ ఉంది, చాలా లవ్ ఉంది మీ మీద. సో మీరు స్టక్ అవ్వకండి. సో ఏదైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, క్లారిటీగా దాన్ని మార్చాలంటే హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే అవసరం ఉంటుంది అనమాట. గెస్సింగ్ చేయొద్దు. ఎలా అంటే ఆ పర్సన్ ఇంట్రెస్ట్ లేదు అలాంటివి ఏమైనా మీరు ఓవర్ గా ఏదైనా గెస్ చేస్తూ ఉన్నారనుకోండి, క్లారిటీ మిస్ అయిపోతుంది. సో గెస్సింగ్ కాకుండా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే క్లారిటీ అయితే తెచ్చుకోండి. సో క్లారిటీ రావాలంటే మీరు ఆనెస్ట్ గా కమ్యూనికేట్ చేయాలి. సో ఈ పర్సన్ కి అయితే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. ఫీలింగ్స్ తో పాటు అదే కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్ వల్ల డిలేస్ అవుతున్నాయి, హీలింగ్ అవుతున్నారు వాళ్ళు, అండ్ ఎమోషనల్ డిస్టెన్స్ కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట. సో ఫ్యూచర్ లో అయితే కమ్యూనికేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఫైనల్ గా ఈ కనెక్షన్ మీకు కావాలి, మంచిగా సర్వైవ్ అవ్వాలి అంటే క్లారిటీ అవసరం, మెచ్యూరిటీ అవసరం, ఇంకా బౌండరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు లోపల ఏదైతే అనిపిస్తుందో, మీ ఇంట్యూషన్ కి ఏదైతే అనిపిస్తుందో అదే నిజం అవుతుంది. సో యాక్షన్స్ ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ యాక్షన్స్ ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మీకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారా లేదా. మీ ఒపీనియన్స్ మీరు బయట పెడితే వాళ్ళ ఒపీనియన్స్ బయట పెడతారు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్ లో హర్ట్ అయినప్పుడు ఈ రిలేషన్ లో మళ్ళీ హర్ట్ అవ్వద్దు అని అంటే మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు కొంచెం ఓపెన్ అప్ అవుతారు. లేదు అంటే
వాళ్ళకి క్లారిటీ మిస్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా అనుకుంటారనమాట, ఇంకా డౌట్స్ పెట్టుకుంటూనే ఉంటారు. మీకు లోపల ఏమనిపిస్తే అది చేయండి. ఈ రిలేషన్షిప్ మీకు మంచిగా ఉంటుంది, ఇది నాకు కరెక్టా అని అనిపిస్తే మీరు చేయండి. ఓకేనా? అండ్ ట్రూ ఫీలింగ్స్ మనకి రావాలి అంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి. ఎఫర్ట్స్ పక్కా పెట్టాలి, మీరు పెట్టాలి, ఆ పర్సన్ కూడా పెట్టాలి. ఆ పర్సన్ కూడా కన్సిస్టెంట్ గా ఉన్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే ఈ రిలేషన్షిప్ మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఇది మీ రీడింగ్. మీకు రెజనేట్ అవుతే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ అయితే తప్పకుండా చేయండి, మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. సో ఇఫ్ దిస్ రీడింగ్ is resonated to you, please do like, share and support to my channel. If not, please leave the story behind because this is not your story. And మీ నెక్స్ట్ రీడింగ్ లో కలుద్దాం.